ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు. దేవుడు మరొక రోజు సంవత్సరములో ఈ 50వ ఆదివారంలోనికి ప్రభు తీసుకొచ్చారు. అందరూ బట్టి దేవునికి వందనాలు. ఈరోజు తప్పనిసరిగా 50వ ఆదివారం గనుక ప్రతి వారు కూడా మీ ఆరాధనలకు వెళ్ళి దేవుని ఆరాధించి స్తుతించండి. తగిన దీవెన ప్రభు మీకు అనుగ్రహిస్తుంటారు. 50వ రోజు కనుక ప్రత్యేకమైన దీవెన మీరు అందుకుంటారు. దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండము 31వ అధ్యాయము 13వ వచనము. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరకు దచ్చునుగాక. ఈరోజు దేవుని వాక్యంలో మీరు నా కట్టడలు గైకుంటే మీ తరములన్నిటిలో వారు కూడా దీవించబడతారు అని చెబుతూ ప్రభు ఏది మరి ఆచరించాలి అంటున్నారంటే విశ్రాంతి దినం ఆచరించాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఎవరైతే దాన్ని ఆచరిస్తుంటారో దేవుడు వారిని పరిశుద్ధపరుస్తాను అంటున్నారు. పరిశుద్ధత ఎవరి కార్యము అని ఆలోచన చేస్తే కేవలము అది దేవుని కార్యం మాత్రమే, మనుషులది కాదు. అందుకనే మనము ఈ దినమందు చూడగలుగుతున్న వాక్యములో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోలేరు. ప్రభు అంటున్నారు, మిమ్మల్ని పరిశుద్ధపరచువారు నేనే. ఆయన చెప్తున్నారు మాట అండి. నీవు పరిశుద్ధపరచుకోలేవు, దేవుడు పరిశుద్ధపరిచేవాడుగా ఉన్నాడు. అందుకనే లేవి కాండము 20వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. వాక్యంలో మనం చూడగలుగుతున్నాం, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, అయితే కట్టడలు విధులను కూడా గైకొనాలి అని ప్రభు చెప్తున్నారు. దేవుని అంద విశ్వాసులారా, వాక్యాన్ని వింటున్న వారులారా, ఎవరు మట్టుకు వారే పరిశుద్ధులు కాలేరు, కానీ కేవలము ప్రభు మాత్రమే వారిని ఏం చేయగలుగుతాను అంటున్నాడంటే ప్రభు పరిశుద్ధపరుస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఈ దినము ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరు కూడా మట్టి పాత్రను కొంచెడు కుమ్మరి ఎలాగ శుద్ధి చేసి ఉపయోగిస్తాడో దేవుడు మన హృదయాలను కూడా అలాగే ఆయన అనుదినము కూడా పరిశుద్ధపరిచి దీవిస్తూనే ఉన్నాడు. కనుక ఈరోజు వాక్యములో లేవీకాండము 20వ అధ్యాయంలో 8వ వచనం చూసాం. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ చక్కని మాట. కాబట్టి వాక్యములో మనం 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందును. నన్ను కూడా మరి పరిశుద్ధపరచడానికి ఆయన ఎక్కడ గవిని వెలుపట ఆయన సిలువపైబడి శ్రమ పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ప్రభు రక్తము చేత ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధపరచబడుతుంటాడు. ఇంకా దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా మనం గుర్తు చేస్తుంటుంది. కారణం ఎందుకంటే దేవుడు మనుషులతో ఒక ఒడంబడిక లేక ఆయన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆది కాండంలో మనం మొదటి 2వ అధ్యాయంలోనే 2-3 వచనాలు చూస్తే ఆయన పనులన్నీ కూడా పూర్తి చేసి 7వ దినమున ఆయన విశ్రమించినట్లుగా, అలాగే ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆస్వాదించి పరిశుద్ధపరచెను. కనుక 7వ దినమున ఆయన పరిశుద్ధపరిచాడు. పని అంతా పూర్తయిన తర్వాత ఆయన పరిశుద్ధపరిచింది దీవించబడినటువంటి రోజైనది కనుక, అందుకనే ఈ దినమందు ఆరాధనకు తప్పనిసరిగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తుంటాడు. అందుకనే ఆది కాండములో మనం చూడగలుగుతున్నాం ఈ మాటను. అలాగే యెహెజ్కేలు గ్రంథములో కూడా 20వ అధ్యాయములో 12వ వచనములో మనం చూసినట్లయితే, మరియు యెహోవాకు నేను వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకు వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. దేవుడు పరిశుద్ధపరుస్తాను అని అనటానికి మధ్యగా ఏమించడంటే విశ్రాంతి దినం. ఈరోజు అది పునరుద్ధాన దినమందు నీవు కూడా దేవుని మందిరానికి వెళితే దేవుని దీవిస్తుంటాడు.
కనుక కుటుంబంలో ఐక్యత, సమాధానం వస్తుంటుంది. మూడవది మనం చూసినట్లయితే పరిశుద్ధత దేవుని ప్రజలను జీవించడానికి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే వాక్యంలో మనము చక్కగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 15-16 వచనాలు చూసుకుంటే అక్కడ మీరు ఆయన చెప్తున్న మాట, నేను పరిశుద్ధులైన మీరు కూడా పరిశుద్ధులు ఉండడని వాడబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞా దశలో మీ కుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులుండి. కనుక ఈ దినము సమస్త విషయములందు కూడా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. వాక్యాన్ని వింటున్న వారలారా, ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా ఆయన పరిశుద్ధ పరిచేవాడు. ఈరోజు ఆరాధనకెళ్ళు ప్రభు నేను పరిశుద్ధపరుస్తారు. ఈరోజు ఆరాధనకెళ్ళు ప్రభు నేను దీవిస్తారు. కనుక ఈ దినమందు వాక్యం ద్వారా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఆయన శిలువ దగ్గర, ఆయన పునరుద్ధానం దగ్గర మోకరించినట్లయితే ఆయన ఎంతటి పాపినైనా కానీ ఆయన పరిశుద్ధపరచగల దేవుడు. అట్టి దీవెన ప్రభు ఈ దినమంతా మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుని దగ్గర మోకరించండి. ప్రభు మీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు విన్న మాటలను దీవించండి. మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవా నేనన్నాం. అందరినీ కూడా పరిశుద్ధపరిచి దీవింపచేయమని, ఈరోజు ఆరాధన వల్ల రావాల్సిన దీవెన ప్రతి వారు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.